కాశీ యాత్ర. ట్రైన్లో కాశీకి బయలుదేరామండి. కుంభమేళా సంబరాల టైంలో ట్రైన్లో నుంచి పక్కనే ప్రయాగ్రాజ్ దగ్గర సోలార్ ప్యానల్స్ కాలభైరవ టెంపుల్ తీసుకుపెట్టాము. సెంటర్ ఎంత రషం చూడు. కాశీలో అష్టకాలభైరవ దర్శనం చేసుకోవడానికి రెడీ అయ్యండి. ఇక్కడ అసలైన కాలభైరవ టెంపుల్ దగ్గరే 3 కాలభైరవుల దర్శనం అయిపోతుంది అన్నమాట. కాలభైరవ స్వామి టెంపుల్ దగ్గరే దండ కాలభైరవుడు, దండస్వామి, ఇంకా దండపాని భైరవుడు, ఇంకా కొంచెం అవతలగా భూత భైరవుడు అని చెప్పేసి ఉంటాడండి. ఆయన దర్శనం కూడా అయిద్ది అన్నమాట. 3 దర్శనం అయితే అయిపోతుంది. కాలభైరవుడు టెంపుల్ దగ్గరే కొంచెం బయట రాగానే ఉంటారన్నమాట దర్శనం కాగా. ఇంకొక ఆయన వచ్చేసి ఇంకా కొంచెం దూరంలో భూత భైరవ టెంపుల్. ఈ భూత భైరవుడి దగ్గర చుట్టూ 4-5 టెంపుల్స్ ఉన్నాయండి. ఈ భూత భైరవుడి దగ్గరే ఇంకో అమ్మవారి టెంపుల్, ఏది ఇంకో ఇంపార్టెంట్ అయిన అమ్మవారి టెంపుల్ కూడా ఉంది. అమ్మవారి పేరు మర్చిపోయాను. ఇక్కడ చూసుకుంటే అనేక శివాలయాలు ఉంటాయి. మీ దర్శనం చేసుకోవాలి కానీ ఓపిక తెచ్చుకుని చాలా అంటే చాలా శివాలయాలు, చిన్న చిన్న శివాలయాలు, పెద్ద పెద్ద శివాలయాలు ఉంటాయి. సందుకి శివాలయాలు ఉంటాయండి. ఎక్కడికక్కడ పూజలు చేస్తూనే ఉంటారు సందుల్లో. మీ దర్శనం చేసుకోవడమే తర్వాత ప్రతి సందులో విశ్వనాథుడిని పూజించినట్టే వీళ్ళు కూడా అదే భక్తిభావంతో పూజిస్తారన్నమాట. హనుమాన్ టెంపుల్స్ కానీ, హనుమాన్ టెంపుల్స్ కూడా బీభత్సం అసలు. ఇక్కడ ఏం టెంపుల్ ఆల్రెడీ ఏంటిది ఎవరు జ్యేష్ఠమాత టెంపుల్. ఇందాక మర్చిపోయినాను కదా, జ్యేష్ఠమాత టెంపుల్ అన్నమాట. చాలా వేరు. మీరు ఇక్కడికి వచ్చిన వాళ్ళు అమ్మవారిని కూడా దర్శనం చేసుకోవచ్చు. భూతభైరవ స్వామి చూడండి. డైరెక్ట్గా వీడియో తీసుకోవచ్చు అన్నారు కాబట్టి మీకు తీసి చూపిస్తున్నాను. నాకు తీయడం కూడా ఇష్టం లేదు, కానీ ఛాన్స్ దొరికింది. ఒక్కదాన్ని బట్టి పరిమితం చేస్తున్నాను. ఆనందించండి చూసి. ఇంకో టెంపుల్ వచ్చేసి దుర్గామాత టెంపుల్. ఆదిశక్తి దుర్గామాత టెంపుల్లో ఇంకో భైరవుడు ఉంటాయండి. ఆ భైరవుడు లోపలికి మొబైల్ రావలేదు. మీరు ఏదో ఉంటుంది ఆల్రెడీ చూసిన కాశీలో దుర్గామాత టెంపుల్లో ఇంకో భైరవుడు ఉందన్నమాట. ఇది కూడా మీరు అడిగితే చెప్తారు, ఎక్కడ ఏంటి అనేది చెప్తారు. ఒక పక్కనే కాళీమాత ఒక మూలలో చిన్న టెంపుల్ ఉంటుంది. కాళీమాత విగ్రహం, కాళీమాత పక్కనే ఇంకో భైరవుడు భీష్ణ భైరవుడు అనమాట. అక్కడ ఉన్నది భీష్ణ భైరవుడు. అక్కడి నుంచి మేము కొంచెం ముందుకు వస్తే తులసిదాస్ ఆశ్రమం ఒకటి ఉందండి. ఇక్కడ లోపల సీతారామ విగ్రహాలు, ఇంకా ఈ యొక్క భవనం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ భవనాన్ని చూసుకుని ముందుకు వెళ్తే కొంచెం దూరంలో బైద్యనాథేశ్వర్ టెంపుల్ ఒకటి ఉంటుంది. అక్కడ ఈ టెంపుల్ కూడా చూడాల్సిన టెంపుల్ అన్నమాట. ఇంకా దీని చుట్టూ కూడా కొన్ని చిన్న చిన్న దేవాలయాలు కూడా ఉన్నాయి. వాటిని కూడా చూసుకుని కొంచెం ముందుకెళ్తే కామాఖ్యాదేవి టెంపుల్. కామాఖ్యాదేవి అమ్మ కనిపిస్తుంది చూసారా, ఇక్కడికి మట్టికి అలౌట్ చేశారు. కొంచెం దూరంలో ఉంది కాబట్టి ఓకే మీకు తీశాను. అమ్మ కామేశ్వరి దేవాలయంలో పక్కగా క్రోధ భైరవుడు ఉంటాడు. ఒకవేళ తెలియకపోతే అడగండి, అడిగితే వాళ్ళు ఎక్కడ ఉన్నది చూపిస్తారు. దాన్ని బట్టి మీరు కొంచెం పక్కగా చూసి దర్శనం చేసుకోవచ్చు. కామాఖ్యాదేవి టెంపుల్లో ఉంటాడు అన్నమాట క్రోధ భైరవుడు. చాలామంది తెలియదు. దర్శనం చేసుకోవడం కూడా కొంచెం ఎక్కడ ఎదుక్కోకుండా వాళ్ళని అడిగితే చెప్తారు, పూజలను అడిగితే చెప్తారు. చక్కగా చూసి దర్శనం చేసుకుని తర్వాత ఇటు నుంచి ఇటు పక్క వెళ్తే అసభైరవుడు ఉంటాడు ఇంకో ఆయన. ఇట్లా లోపలికి వెళ్తే బతుకు భైరవుడు.
ఇదే బడుగు భైరవ టెంపుల్. ఇది మనం వచ్చేసి బడుగు భైరవ టెంపుల్ లోపల పూజలు యజ్ఞాలు అన్నీ జరిగిపోతున్నాయి. కొంచెం ముందుకెళ్ళి వీడియో తెద్దాం అనుకున్నాను కానీ వద్దు, పోవాలని చెప్పి సాగిపోయింది. ఇక్కడే బటుకు భైరవుడు ప్లస్ ఆది భైరవుడు ఇద్దరు ఉంటారు. అడిగితే అష్టభైరవుల దర్శనాలు పూర్తి చేసుకుని మేము తిరిగి గంగాఘాటికి గంగాహారతి కోసం అరవై. ఇక్కడ చూడండి ఎంతమంది జనం ఉంటారో. మా లగేజీ అవన్నీ రూమ్లో పడేసి అష్టకాల భైరవుల దర్శనం అంతా పూర్తి చేసుకుని సాయంత్రం కల్లా 6 గంగాహారతికి అటెండ్ అయిపోయాం. మేము అటెండ్ అయ్యేసరికి ఒక్క నిమిషంలో, మేము ఎప్పుడైతే ఎంటర్ అయ్యామో ఒక్క నిమిషంలో మొత్తం క్రౌడ్ మొత్తం గుమిగూడిపోయారు. మేము ఎక్కడికి వెళ్ళడానికి లేకపోయింది. మాలో 3 ఆల్రెడీ బోటింగ్కి వెళ్ళిపోయారు అన్నమాట. బోటింగ్ దగ్గరికి వెళ్ళి బోటింగ్ నుంచి వాళ్ళనేది చూడడం జరిగింది. నేను మట్టి ఇక్కడ ఇరుక్కుపోయాను. ఇక్కడ ఈ జనాలు ఇరుక్కుపోయిన పర్లేదండి, ఇక్కడ దగ్గరగా ఉన్నాం కాబట్టి కొంచెం వీడియో తీయడానికి కూడా బాగుంది. సో ఆల్రెడీ పూజ స్టార్ట్ అయ్యింది, మీరు చూడొచ్చు. హారతం నేను చూపించట్లేదు, ఆల్రెడీ మీరు చాలా వీడియోస్లో చూసుంటారు కాబట్టి ఈ పూజను చూసి తరించండి. శ్రీమద్భగవతో మహాపురుషస్య విష్ణురాజ్ఞాః ప్రవర్తమానస్య అద్య శ్రీబ్రాహ్మణోనియేపరారధే శ్రీశ్వేతవారాహ కల్పే వైవస్వతామనవంతరే యష్టావింశతితమే యుగే కలియుగే కలిప్రథమచరణే జంబుద్వీపే భరతఖండే భారతవర్షే ఆర్యావ్రతేకదేశాन्तरिगते अवे मुक्तवाराणसी क्षेत्रीयानन्दवने महाश्मशाने गौरीमुखे त्रिकण्टकविराजिते भागीरथ्याः उत्तरवाहिन्याः पश्चिमे दिग्भागे प्रथमादिषष्ठी संवत्सराणां मध्ये पिङ्गलनामहद्य संवत्सरे श्रीसूर्ये सौम्याय